నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్రం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పండుగ. ఆలయాలన్నీ రద్దీతో కిటకిట. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు. నవశకం ఆరంభమైంది. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ శామ్యూల్ జవహర్ యువగళం పాదయాత్ర విజయవంతం అయ్యిందని హర్షం. నియంతృత్వ విధానాల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రిత పోకడకు నిరసనగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సీట్లు ఎన్ని వచ్చాయన్న సంఖ్య కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందిస్తున్నామా లేదా అనేది ముఖ్యమని అన్నారు. పార్లమెంట్లో భద్రతా అనే అంశంపై చర్చ జరపాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్ సహేతుకమైందన్నారు. అపరిచితులకు పాసులు మంజూరు చేసిన వ్యక్తిని కూడా ప్రశ్నించలేదు, దర్యాప్తు లేదు. చర్చ కోరుతున్న సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం ఏమిటని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం టీడీపీకి బలమేనని చెప్పారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని వ్యాఖ్యానించారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని, గతంలో రాజమండ్రిలో అభ్యర్థిని మార్చి తన్ను పోటీలో నిలబెడితే ఓడిపోవడం జరిగిందని గుర్తు చేశారు. టికెట్ రానివారే తన్ను ఓడించారని చెప్పారు. వైసీపీ అభ్యర్థులను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని, అయితే ఏపీ అసెంబ్లీలో అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. ఆవిడ చేయలేదు. అది చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదటి 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం, రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012లో బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఓ టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉందని నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి. పైకి చెప్తారు మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇదొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవై రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్. ఏమైంది? ఓడిపోయాను. ఆయనే ఓడించేశారు.
ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు ఈసారి ఇతని చేయి ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినేమో. చెప్పడానికి ఎవరు లేరు ఏసీవీ రెడ్డి గారికి. ఆ రోజులో అంతే అదాకే జరుగుతుంది. రాజమండ్రి ఆనంద్ కళాకేంద్రం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనంతరం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఆనంద్ కళాకేంద్రం వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కోర్మదాస్ మంజుల దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ దంపతులు, అలాగే మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌత సూర్యప్రకాశరావు దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పోలు విజయలక్ష్మి, వెత్సాబాబ్జీ, పందిరి స్వామి, పొల్సాన్పల్లి వెంకటేశ్వరరావు దంపతులు, రాధాకృష్ణ దంపతులు, మధ్య అప్పారావు దంపతులు, బురుడి త్రిమూర్తుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల కృష్ణ, ప్రసాద్ హర్నాథ్, కృష్ణకుమార్, తోట సుబ్బారావు, పెద్దిరెడ్ల శ్రీను, నీలం గణపతి, చక్కా వెంకటేశ్వరరావు, తలుబూరి ప్రసాద్, ఉదయ్ భాస్కర్, యార్లగడ్డ రామారావు తదితరులు పాల్గొన్నారు. నవశకం ఆరంభం అయిందని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ శామ్యూల్ జవహర్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ శామ్యూల్ జవహర్ మాట్లాడారు. యోగళం పాదయాత్ర విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి నవశకం రాష్ట్రంలో ప్రారంభం కానుందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ అనుచిత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజా ఆదరణ తెలుగుదేశం పార్టీకే అని వివరించారు. వైసీపీ నేతలు అవహేళన చేసినప్పటికీ పాదయాత్ర విజయవంతం అయింది. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు. ఎలాంటి దాడులు లేని రాజ్యం ఏ విధంగా కావాలి, అభివృద్ధి ఏ విధంగా జరగాలి, సంక్షేమం ఏ విధంగా జరగాలి, ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, దళిత బడుగుల మైనారిటీల యొక్క రక్షణ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తాం. ఈ సమావేశం సభ విజయవంతమైనందుకు కూడా తరలి వచ్చినటువంటి శ్రేణులకి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం లక్ష్మీ పద్మావతి గోదా అండాల్ సైత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవి కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఉత్తరదారి దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గ్రామ చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ధర్మకర్తలు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి 25వ వార్డులోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో కొలువై ఉన్న మురళీకృష్ణుణ్ణి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక 25వ వార్డులోని మురళీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా రమా సత్యనారాయణ స్వామివారి వ్రతం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్,
తవ్వా రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గంగుల వెంకటేశ్వరరావు, నీలపాల వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, గొనపర్తి శివ, కరి సత్యనారాయణ, వంగపండు శ్రీనివాస్, చక్కా త్రినాథ్, రొక్కా త్రినాథ్, నీలపాల వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బట్టి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దాతలు సహకారం చేసి ఇంకా ఎంతో అభివృద్ధిలో తీసుకురావాలని మాకు అందరూ సహకరించాలని మురళీకృష్ణ మందిరం వల్ల అందరికీ కూడా రాజమహేంద్రవరం జమీందారు మెట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం జమీందారు మెట్ట చైతన్య హాస్పిటల్ వద్ద భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, విశేషంగా స్వామివారికి కర్పూర హారతులు, నక్షత్ర హారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్ర క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరికీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ ఆకాంక్షించారు. రాజమండ్రి మంజీరా హోటల్ ఆడిటోరియంలో క్రిస్మస్ ఈవ్ని పురస్కరించుకుని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, శాసనసభ్యులు తలారు వెంకట్రావు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ సభ్యులు జాన్ వెస్లీ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ మతమైనా విశ్వశాంతిని ప్రబోధిస్తుందని, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ పండుగ మనకు అందించే సందేశమని తెలిపారు. ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగనన్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ జీసస్ క్రైస్ట్ ప్రవచించిన ప్రేమ, దయ, సేవా గుణాలతో సమాజం శాంతి సౌఖ్యాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు. అద్భుతమైన పరిపాలనను డాక్టర్ వైఎస్ఆర్ అందించారని, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ప్రాణరక్షణ కల్పిస్తూ దేవుని పాలన ప్రజలకు అందించారని పేర్కొన్నారు. శాసనసభ్యులు తలారు వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను చూసి యావత్ భారతదేశం ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ సభ్యులు జాన్ వెస్లీ మాట్లాడుతూ రక్షకుడైన యేసు ప్రభువు మనల్ని రక్షించేందుకు జన్మించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను గుర్తిస్తూ ఆదరిస్తున్నారని అన్నారు. ఈ వేడుకల్లో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం జ్యోతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి నారాయణ, అర్బన్ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, బిషప్ కె ప్రతాప్ సిన్హా, మైనార్టీ సంక్షేమం జాన్ వెస్లీ, పి టాటా విక్టర్, జుహానీ హలోనేన్, డాక్టర్ కె సుధీర్ కుమార్, డాక్టర్ ప్రశాంత్ కుమార్, కె మోజస్ బాబు, ఎం విజయసారథి, డాక్టర్ కరుణ కుమార్, జాన్ ప్రసాద్, జాన్ ఇజ్రాయిల్, ఎస్కే గఫూర్, గాంధీలు క్రీస్తు సందేశాలను, క్రిస్మస్ శుభాకాంక్షను తెలియజేశారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ మాధవి గారు మాట్లాడుతూ బరియర్ గ్రౌండ్ అలాట్ చేయబడి ఉంది సినా గారు, మీరు చూసారా అని అడిగారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్. వారు చాలా సంతోషపడ్డారు. నిజంగా వీఆర్ సో థ్యాంక్ఫుల్
రాజమండ్రి ఎన్నో సంవత్సరాలుగా బరియల్ గ్రౌండ్ కొరత గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ యొక్క బరియల్ గ్రౌండ్ అలాట్ అయింది. నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ సీఎం అండ్ ఆల్సో అవర్. అయితే మన మధ్యలో ఉన్న జాయింట్ కలెక్టర్ సార్, we still remember the way you spoke with us and we are so encouraged. రకరకాల గ్రూప్స్, రకరకాల బాడీస్, వర్కింగ్ బాడీస్ ఉన్నాయి అండ్ చాలా ల్యాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అయితే వాటిని కొంతమంది చేతిలో తీసుకుని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాని మీద కూడా ఖచ్చితంగా రెవెన్యూ సైడ్ నుంచి మీరు అడిగినట్టుగా ఒక మీటింగ్ రేపు కలెక్టర్ మేడం మనకి 23 వస్తారు. మేడం రాగానే మేడం అనుమతి తీసుకుని ఒక మీటింగ్ కూడా తీసుకున్నాము. తీసుకుని మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసి వాటిని అన్నిటి కూడా పరిష్కారం దిశగా మీరు ఎలాగ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ అయింది, ఎట్లాగో మనకి ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ఆ బరియల్ గ్రౌండ్లో ఆల్రెడీ 200 పైన బాడీస్ బైరీ చేశారు. సో దానికి ఒక మంచి కాంపౌండ్ వాళ్ళని మీ రూడా నిధులతో శాంక్షన్ చేయాల్సిందిగా. అంటే మన క్రైస్తవులకి చాలా ముఖ్యమైనది ఒకటి బరియల్ గ్రౌండ్. ఆ బరియల్ గ్రౌండ్ కూడా ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక అందమైన బరియల్ గ్రౌండ్కి మీ రూడా నిధులతో శాంక్షన్ చేయాల్సిందిగా ఈ వేదిక నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, గౌరవ వేతనం కల్పించడం కానీ, అలాగే ఈ మధ్యకాలంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే బరియల్ గ్రౌండ్స్లో ఆయన ₹1 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ అది మెటీరియల్ అయ్యే సమయంలో వారు తక్షణ హెలికాప్టర్ రచ్చబండ కార్యక్రమంలోకి వెళ్ళి వారు చెందిన తర్వాత కార్యక్రమం ఆగిపోతే ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మానకారి భరతరామ గారు ఇవాళ క్రిస్టియన్ సోదరులకి బరియల్ గ్రౌండ్స్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకునైనా ఎన్నో శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపించారు. మరి నీ యొక్క మాటలు వినగలగడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఈ దాసులు ప్రభు నిలబడిగా అందించిపోతుండగా మా అందరికీ ఆధ్యాత్మిక మేలు కలిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. రాజమండ్రి కోరుకొండ రోడ్డు సింహాచల్ నగర్లో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ సింహాచల్ నగర్లోని వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనులకు వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు బంగారు నృసింహ కవచంలో దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్తలు కాలుపు సూర్యనారాయణ సింహాచలం, కాలుపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎం కిరణ్ స్వామి పూజాధికారులు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 17వ తారీఖు నుంచి ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 14న భోగి వరకు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుపావై పారాయణం, అమ్మవారికి అర్చనలు, పాసుర విన్నపం, ప్రత్యేక తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయని వివరాలు తెలిపారు. రాజమండ్రి విద్యానగర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజస్ మాట్లాడుతూ, అశాంతి ప్రేమరాహిత్యం ఉన్న లోకంలో శాంతి ప్రేమల ద్వారా మాత్రమే సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని క్రీస్తు బోధనలు తెలియజేస్తున్నాయని, క్రీస్తు పుట్టుక లోకానికి శాంతిని తీసుకొచ్చిందని, యేసుక్రీస్తు శిలువ కార్యక్రమం ద్వారా మానవాళి పాపాలు క్షమించబడటానికి మార్గం ఏర్పడిందని అన్నారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షాయిరా ఆధ్వర్యంలో ఫెయిత్ స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ నాటికలు ప్రదర్శించారు. ఈ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంఘ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పాటలను ఆలపించారు. క్రిస్మస్ సందర్భంగా పలువురికి బహుమతి ప్రదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ గాడ్ సభ్యులు కె రాజు, జి మోజస్, జోజో మోజస్, కె సుశాంత్, ఆర్ జాకబ్ సుమన్, ఆషిక,
సుజన్, శారదాంబ, సంధ్య, నాగేశ్వరరావు, అనురాధ, వేణి, బన్నీ, సన్నీ తదితరులు పాల్గొన్నారు. మనలందరినీ కూడా పరలోకంలోకి తీసుకుని వెళ్తాడు ఆయన. మనుష్యుడు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండాలి, కొంతకాలానికి విడిచిపెట్టేయాలి. అయితే పరలోకంలోనికి వెళ్ళడానికి, నరకానికి వెళ్ళడానికి ఏం ప్రయాసపడక్కర్లేదు, కానీ పరలోకంలోనికి వెళ్ళడానికి మనం యేసుని విశ్వసించినట్లయితే అది సాధ్యమవుతుంది. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ఉత్తర ద్వారం దర్శనం అనంతరం గోశాల విస్తరణకు ఎంపీ భరత్రామ్ శంకుస్థాపన చేశారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాజమండ్రి ఎంపీ మార్గాను భరత్రామ్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఎంపీ భరత్ దంపతులకు స్వామి వనమహారాజ్ ఆశ్రమ ఇన్ఛార్జ్ హరిదాస్ బ్రహ్మచారి, గోకుల్ టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం ఎంపీ భరత్ ప్రారంభించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎంపీ భరత్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం గోశాల విస్తరణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. సిటీ వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, పోలు విజయలక్ష్మి, ఎన్వి శ్రీనివాస్, గిరిజాల బాబు, సప్ప ఆదినారాయణ, ఉప్పాడ కోటరెడ్డి, కానుబోయిన సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు భక్తులు విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనము చుట్టూరు ఫెన్సింగ్ వేసేసుకుని దాని చుట్టూరు పార్క్ కిందన వాకింగ్ ట్రాక్ చేసుకుని మధ్యలో గోవులన్నీ కూడా పెట్టడం వలన ఆ గోధూళి వస్తూ ఉంటుంది. నిజంగా మనమందరం కూడా ఎంతో సంతోషిస్తాము. భవిష్యత్తు ప్రణాళికలో ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ గోవుల్ని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఆవుని అడాప్ట్ చేసుకునే విధంగా, దత్తత తీసుకునే విధంగా ఆ యొక్క చర్యలు కూడా ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలియపరుస్తూ రాజమండ్రి నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రుల నల్లమన్ సందులో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ దేవశెట్టి లక్ష్మీ జనార్దనవర్ ప్రసాద్, సెక్రటరీ గొర్రెన్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు.
రాజమండ్రి లలితానగర్ 3వ వీధిలో కేబుల్ ఆపరేటర్ సాధనాల సురేష్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి లలితానగర్లో నివసించే కేబుల్ ఆపరేటర్ సాధనాల సురేష్ గత ఏడాది స్వర్గస్థులయ్యారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు విచ్చేసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, గంటా సునీల్, సోదరులు సాధనాల శ్రీను, చంద్రశేఖర్, త్రిబుల్-సి బీసీఎన్ సిబ్బంది, పలువురు ప్రముఖులు, కేబుల్ ఆపరేటర్లు, కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంబాల్ చెరువు పార్క్ వద్ద శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్థానిక కంబాల్ చెరువు పార్క్ వద్ద కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన ఆచార్యులు మహేంద్రాడ శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బండారు మధుసూదన్ రావు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ మఠం వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్థానిక దేవీ చౌక్ మఠం వీధిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహాపరిదనం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరతరాం దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో నిర్వహించారు. గోదావరి గట్టు క్షేత్రపాలకులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం క్షేత్రపాలకుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు ముక్కోటి ఏకాదశి మహాపరిదనం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఏకహారతి, బిల్వహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాలు కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో నిర్వహించారు. రాజమహేంద్రవరం బర్మా కాలనీలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక బర్మా కాలనీలో వెంచేసి ఉన్న షిరిడి సాయి రాధాకృష్ణ సహిత కోదండరామ మందిరంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివారికి చందనాలంకారం, ఉత్తరదారు దర్శనం, ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సత్యసాయి హనుమాన్ భజన మండలి, రామ్ పరివార్ భజన మండలి వారు సంయుక్తంగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం మహిళలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ దేవాలయాన్ని, ఇంత విశాలమైన దేవాలయం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి వచ్చి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. రాజమండ్రి కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపీఠంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ వల్లీ దేవసేవైన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపీఠంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామివారి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. షష్ఠి మహోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కావడి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు కావడి ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతమ్మ సందులో జ్యోతిష్య వాచస్పతి రెమెడీ స్పెషలిస్టు డాక్టర్ తాడి కోదండరామ అనురాధ దంపతుల ఆధ్వర్యాన శ్రీ రంగనాథ ఉత్సవం జరిగింది. రాజమండ్రి సీతమ్మ సందులో ముక్కోటి ఏకాదశి సందర్భంగా డాక్టర్ తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యంలో కోదండరాం నివాసం నుంచి మెయిన్ రోడ్ మీదుగా వంకాయలవారి వీధిలోని అష్టలక్ష్మి ఆలయం వరకు ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సాముద్రిక గీర్వాణ, తాడి కేదారేశ్వర నాగవీరభద్రరావు, పూర్ణనాగ విజయశ్రీ, సంతోషి దంపతులు, మామిడిపల్లి హరి సూర్యలక్ష్మి, రమేష్, కురుముదుల లలిత, నాగకామేశ్వరి, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న ఆరోగ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తరద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు తాడిమళ్ల జగదీష్, పిల్లి వెంకటరమేష్, హేమలత దంపతులు, సరిపల్లి దుర్గాప్రసాద్, సత్తి సందీప్, కరగాని వేణు సుబ్రహ్మణ్యం, లలిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ దానవాయి బాబు నాగమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న దానవాయి బాబు నాగమ్మ తల్లి ఆలయంలో ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం జరిపించారు. ఈ కార్యక్రమంలో దంపతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వ్రతాలు ఆచరించారు.
కడియం మండలంలోని కడియపుల్లంక హరిహర మహాక్షేత్రంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కడియం మండలంలోని కడియపులంక హరహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామివారికి తెల్లవారుజాము నుండి విశేష కైంకర్యాలు నిర్వహించారు. బురిలంక గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ దశావతార సీతారామాలయంలో ముక్కోటి ఏకాదశి మహాప్రదన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బి కామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళి సీతారామాంజనేయులు దంపతులు ఉత్తరద్వార దర్శనానికి పూజతో ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి ఎంపీ మార్గాని భరత్రామ్ దంపతులు విచ్చేశారు. ఉత్సవ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఎంపీ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడపా శ్రీహరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు, ఎన్వి శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, జక్కంపూడి ప్రకాష్, మజ్జి అప్పారావు దంపతులు, గంటా సునీల్, నామనవాసు, కుక్కా తాతబ్బాయి, ఆలయ గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, గంతకూర అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగాఢ శంకర్రావు, బి బాబ్జీ, కుడుపూడి చలపతి, తూపాడి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులందరినీ కమిటీ వారు సత్కరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజన్ భట్టర్ నేతృత్వంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేకువజామునే నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. అనంతరం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు, జడ్పీటీసీ కరు నాగేశ్వరరావు, కోడూరు సత్యరెడ్డి, ఫణి, అయ్యల రామకృష్ణ, బొండాడు చందు, పసుపులెట్టి బులినాయుడు, కటకం బాబ్జీ, శిరీష తదితరులు పాల్గొన్నారు. కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్రం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పండుగ. ఆలయాలన్నీ రద్దీతో కిటకిట. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు. నవశకం ఆరంభమైంది. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కేఎస్ శామ్యూల్ జవహర్ యువగళం పాదయాత్ర విజయవంతం అయ్యిందని హర్షం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.